మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో 5వ పేజీ నందని 7వ అధ్యాయాన్ని నేను చదవబోతున్నాను. చూడండి, నేను ఎలా చదువుతున్నాను మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి. చూడండి, ఒకసారి పద్యాన్ని చూడండి. గద్యము పద్యము మెలుపగైకొనుటుండే గృహా ప్రబంధ సంపత్యుడౌటయుండే మృదు భాషల వృద్ధులు పుచ్చుటుండే లోకోద్యమ లక్షణం పెరుగుతుండే గడుం భజించుగాకయే విద్యను నేరడేని పశ్వేయంగా అదే గడించి చూచినన్. మరొకసారి చూడమ్మా పద్యం, 7వ పద్యం మరొకసారి చూడండి. గద్యము పద్యము వెలుపదైకొనుటుండే ధ్రువా ప్రబంధ సంపత్యుడౌటయుండే మృదు భాషల వృద్ధులు పుచ్చుతుండే లోకోద్యమ లక్షణం పెరుగుతుండే గడుం భజించుగాక ఏ విద్యను నేరడేని పశ్వేయంగా అదే గడించి చూచినన్. దీని భావం ఏంటంటే గద్యము పద్యము మెలుపగైకొనుటుండే అంటే పద్య కావ్యాలు వచన కావ్యాలు చదవాలి. యువా ప్రబల సంపద్యులవుతాయి ఉంది అంటే సంగీతము సాహిత్యము కళలు నేర్చుకోవాలి. మృదు భాషను కూర్చుంటుండే అంటే మంచి మాటలతో కాలక్షేపం చేయాలి, పొద్దు గడపాలి. లోకోద్యమ లక్షణం పెరుగుతుండే అంటే లోక జ్ఞానాన్ని పొందాలి. ఇవేవి పొందకుండా ఇలాంటి విద్యలేవి నేర్చుకునే వాడు ఏ విధంగా చూసినా పశువు లాంటి వాడు ఇక్కడ అని చెప్తున్నాను. సంగీతంబు గణిత తత్వమును సౌజన్య భావంబు సత్సాంగత్యంబు నిరంగడేని భూమి ఆశ్చర్యముగా బాలము సుందద్వంద్వములేని ఎద్దతడనం చెల్లు దృఢంబా తడ యాంగీకమున మేయడాపసుల భాగ్యం ఇచ్చటం కలుగుటన్. మరొకసారి 8వ పద్యం చూడండి, నేను ఎలా చదువుతున్నాను. సంగీతంబు గణిత తత్వము సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నిరుంగడేని భూనాశ్చర్యముగా బాలము సుందద్వంద్వములేని ఎద్దతడనం జల్లు దృఢంబా తడ యాంగీకంబున మేయడాపసుల భాగ్యం ఇచ్చటం కలుగుటన్. అంటే సంగీతము కవిత్వ తత్వము, సంగీతం నేర్చుకోవాలి, కవిత్వ తత్వం కవిత్వంలోని సారాన్ని గ్రహించాలి, మంచితనాన్ని గ్రహించాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఈ విధంగా చేయలేని వాళ్ళు భూమిపై తిరిగేటువంటి తోక కొమ్ములు లేని ఎద్దు పశువు లాంటి వాడు అని ఇక్కడ కవి చెప్తున్నారన్నమాట. అలాంటి వాడు భోజనం చేయకపోవడం అని గడ్డి మేయకపోవడం అనేది పశువుల పాలకి అదృష్టంగా ఇక్కడ కవి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకో పద్యం, సీస పద్యం చూడండి. అనుచు నిర్మించిన కమలాకరం అభిమాని తన ఆత్మలోన విద్యను నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్రం చూడని కాశ్మీర దేశము కడగే ఒక యోడ చంద్రకేతుండను సంయమరకు ఉత్తమ విషుకొల్చియుండగా నా తండ్రి క్రమమున సిద్ధసారస్వతంబు. మరొకసారి పద్యము. అనుచు నెగ్గించిన నా కమలాకరుండ అభిమాని అయి తనయాత్మలోన విద్యను నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్తను చూడని కాశ్మీర దేశము కడకేకి ఒక యోడ చంద్రకేతుండను సంయమరకు ఉత్తమ విషుకొల్చియుండగా నా తండ్రి క్రమమున సిద్ధసారస్వతంబు. దీని భావం ఏంటంటే ఆ తండ్రి పలికినటువంటి వ్యంగ్యపు మాటలు విని కమలాకరుడు మనసులో బాధపడి అన్ని విద్యలు నేర్చుకొని కానీ వివేకి కానీ తండ్రి ముఖాన్ని మళ్ళీ తిరిగి చూడను అని అనుకున్నాడు. అనుకుని కాశ్మీర దేశం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చంద్రకేతుడు అనేటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేసి అతని దగ్గర నుంచి కావ్యము, నాటకాలు, నీతి శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. తరుణను సగిన నెక్స్ట్ పోయింది. తరుణను సగిన అతడు సాంగముగా 4 వేదములు, కావ్య నాటకములు, దర్శనములు, నీతి శాస్త్రములు విడి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి అభిజ్ఞుండై గురునానతి వలసి తిరిగి దేశ విశేషముల దూరం జరించుచు. అయితే ఈ మరొకసారి పద్యండి. కరుణను సగిన అతడు సాంగముగా 4 వేదములు, కావ్య నాటకములు, దర్శనములు, నీతి శాస్త్రములు విడి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి అభిజ్ఞుండై గురునానతి వలసి తిరిగి దేశ విశేషముల
ఉడంజరించుచు ఆ విధంగా తండ్రి అన్న మాటలు విని అభిమానితను వివేకినే కానీ అన్ని శాస్త్రాలు నేర్చుకొని కానీ తిరిగి తండ్రి ముఖం చూడని మనసులో అనుకొని కాశ్మీర దేశం వెళ్ళాడు. వెళ్ళి చంద్రకేతు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువు కలిసి అతనికి సేవ చేసి అతని దగ్గర నుంచి 4 వేదాలు, వేదాంగాలు, కావ్య నాటకాలు, నీతి శాస్త్రాలు, సంగీతము, సాహిత్యము, కళలు అన్ని కూడా చక్కగా నేర్చుకున్నాడు. నేర్చుకొని గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారి అనుమతి తీసుకొని దేశంలోని విశేషాలన్నీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ విధంగా మనము మన ఈ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గురువులు కానీ ఎవరైనా నిందిస్తే మీరు దానిని ప్రేరణగా తీసుకొని ఎదగాలి, అంతేగాని బాధపడకూడదు. ఇది పాఠం యొక్క ఉద్దేశం.